హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మా పాప బర్త్డే షాపింగ్ వీడియో చూపించాను కదా. ఈ వీడియోలో మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చూపిస్తాను. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది. మా పాపకి అన్ని సెలబ్రేషన్స్ లోనూ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. అది తన బర్త్డే అయినా వేరే వాళ్ళ బర్త్డే అయినా సరే. బర్త్డే రోజు మేము దానికి స్నానం చేపించామన్నమాట. ఇలాగ పన్నీర్, పువ్వులు, పసుపు ఇదంతా వేసి నలుగు పెట్టి స్నానం చేపించి హెయిర్ కి ఇలా సామ్రాడి పొగ వేశారు. ఊరు నుంచి తమ్ముడు, చెల్లి, పిన్ని వీళ్ళందరూ వచ్చారు. ఇంకా తన హ్యాపీనెస్ డబుల్ అయిపోయింది అనమాట. నా బర్త్డేకి వీళ్ళందరూ వచ్చారని. తర్వాత ఇంటి దగ్గర దేవుడు ఉంటారు కదా, రెడీ అయిపోయిన తర్వాత ఆ దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళ నాన్నతో బ్లెస్సింగ్స్ తీసుకుందనమాట. ఏంటో అసలు చాలా కొత్తగా అనిపించింది నాకు. అంటే తనంతట తను చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే కొంచెం పెద్దదవుతుంది కదా ఇప్పుడు. తర్వాత అలా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇది గూగుల్లో సెర్చ్ చేసి చూసాను అనమాట. ఇది A to Z బెలూన్ డెకరేషన్. వాళ్ళు చాలా బాగా చేశారు. మీకు కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను నేను. డెకరేషన్ అయితే జస్ట్ 45 minutes లో అయిపోయింది అనమాట. మనం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటాం. ఇంకా ఈవినింగ్ వరకు ఏదో సర్దుతూనే ఉంటాం. కానీ వీళ్ళైతే జస్ట్ 45 minutes లో కంప్లీట్ చేసేసారు. తర్వాత అది డెకరేషన్ అవుతూ ఉంది. మేము ఈ లోపు గిఫ్ట్స్ ప్యాక్ చేద్దామని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ చూస్తున్నాం అనమాట. మేము దానికోసం అని చెప్పి ఇలా బ్యాగ్ తీసుకున్నాం. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఈ కంటైనర్ తీసుకున్నాం అని చెప్పి. ఈ బ్యాగ్ లో కంటైనర్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక 2 varieties ఆఫ్ చాక్లెట్స్, తర్వాత ఒక చిన్న చాక్లెట్స్ చూపించాను కదా, మ్యాంగో చాక్లెట్స్. నాకు ఎందుకు అవి చూస్తే నాకు చిన్నతనం గుర్తొస్తుంది అనమాట. అందుకని చెప్పి అవి కూడా వేసాము. అలాగే 2 బెలూన్స్ కూడా వేసాము. యాక్చువల్ గా అన్ని కూడా 2 చాక్లెట్స్ వేద్దాం అనుకున్నాం. కానీ నేను కొంచెం కౌంటింగ్ మిస్ అయ్యి నేను తేడా తీసుకొచ్చాను అనమాట చాక్లెట్స్. సర్లే అని చెప్పి 1 వేసి అవి అలా ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట. ఈ లోపు డెకరేషన్ చూడండి అసలు ఎంత స్పీడ్ గా చేసేస్తున్నారో. చాలా స్పీడ్ గా చేస్తారు డెకరేషన్ అయితే. వీళ్ళ దగ్గర 1500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి బెలూన్ డెకరేషన్. మనం చిన్న చిన్న ఈవెంట్స్ కూడా హ్యాపీగా చేపించేసుకోవచ్చు. మనకి బెలూన్ డెకరేషన్ తో పాటు ఇలా కేక్ స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అనమాట. మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు మనీ పెంచుకుంటూ వెళ్తారు. యాక్చువల్ గా మేము అడిగింది అంటే వాళ్ళు పంపించిన పిక్చర్ లో ఈ బెలూన్ డెకరేషన్ ఉందన్నమాట. మేము వెనకాల బ్యాక్ డ్రాప్, ఈ కనిక్షా నేమ్స్ లైట్ ఉంది కదా ఇది, తర్వాత ఒక ఎక్స్ట్రా కేక్ స్టాండ్, ఇవన్నీ ఎక్స్ట్రాగా అడిగాము. దాని వల్ల మాకు ప్రైస్ ఇంకొంచెం ఎక్కువ అయింది. బెలూన్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. అవుట్పుట్ చూసారు ఎంత బాగుందో. తర్వాత డెకరేషన్ అయిపోయిన తర్వాత కేక్ కోసం జస్ట్ బేక్ వెళ్ళాము. మేము జస్ట్ బేక్ లో ఆల్రెడీ ముందు రోజే ఆర్డర్ చేసాం అనమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మేము ఎలా అయితే ఇచ్చామో అలానే చేసి ఇచ్చారు. మా పాప చూసారా, ఈవినింగ్ కేక్ కటింగ్ కి రెడీ అయిపోయింది. ఈ ఫ్రాక్ అసలు నిజంగా తనకి అవసరం ఉందన్నమాట. మా పాపకి ఇది 5th బర్త్డే. ఒక్కొక్క బర్త్డే కి ఒక్కొక్క థీమ్ సెలెక్ట్ చేసుకుంటది. అది యాక్చువల్ గా ఫస్ట్ 2 years సెలబ్రేషన్స్ కి అయితే మేమే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత నుంచి అయితే నాకు ఈ థీమ్ కావాలి అని అడుగుతుంది. ఫస్ట్ థీమ్ అయితే మేము యూనికార్న్ థీమ్, సెకండ్ అయితే జంగిల్ థీమ్, థర్డ్ అయితే మాషా బేర్ థీమ్, 4th ది ఫ్రోజన్ థీమ్, ఈ 5th ది బాబీ డాల్ థీమ్ అనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ నేనేం లాంగ్ టైమ్ లో పెట్టలేదు. ఎందుకంటే అందరికి ఇలా ఫొటోస్ పెట్టడం ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కదా. జస్ట్ నార్మల్ గా అలా బ్లింక్ చేసినట్టు పెట్టాను అనమాట. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా బయటే ఆర్డర్ ఇచ్చాము. తర్వాత శ్రావణ మాసం కదా, సో కొంతమంది వెజ్ తిన్నారు, కొంతమంది నాన్ వెజ్ తిన్నారు. ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు నేను గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.